అయితే ఆనియన్, క్యాబేజ్, క్యారెట్ ఇలా చిన్నగా, సన్నగా తరుక్కోవాలనమాట. తర్వాత హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాము. 4 నూడిల్స్ అయితే వేసుకున్నాము. దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే స్టిక్కీగా కావన్నమాట. సో, ఇప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఎగ్స్‌ని అయితే పలగొట్టుకోవాలి. సో, ఇలా చిన్నగా ఎగ్స్‌ని అయితే పలగొట్టుకుంటూ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వల్ల ఏంటంటే లైక్ ఫ్లఫీ వస్తాయి. ఇక్కడ మేమైతే 4 నూడిల్స్ తీసుకున్నాం. 4 నూడిల్స్‌కి ఇంకా 4 ఎగ్స్ అయితే తీసుకున్నాం. సో, ఇలా స్లోగా లో ఫ్లేమ్‌లో ఉంచి సాల్ట్ యాడ్ చేసుకొని మనమైతే చేసుకోవాలి. సో, ఇక్కడ మీ ఇష్టం అనమాట. లైక్ అన్నీ ఒకసారే ఎగ్స్ పలగొట్టుకొని వేసుకుంటారు. లేక ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు. తర్వాత మనం సెపరేట్‌గా అయితే ఒక ప్లేట్‌లో ఈ ఎగ్స్ అనేది తీసేసుకుందాం. సో, దాని తర్వాత ఏంటంటే మనం ఇందాక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా! సో, ఫస్ట్ అయితే ఆనియన్ ఏసుకుందాం. ఇక్కడ మనం ఎల్లిపాయలు, అల్లం చిన్నగా కట్ చేసి కూడా ఏసుకోవచ్చు. సో, నేనైతే అల్లం పేస్ట్ ఏసుకున్నా. తర్వాత క్యాబేజ్ ఫస్ట్ ఏస్తాం. సో, ఎందుకంటే క్యాబేజ్ స్మెల్ పోవాలి కాబట్టి కొంచెం అలా ఫ్రై చేసేసి తర్వాత ఏంటంటే ఇంక మనం క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ ఏసుకొని బాగా కలుపుకోవాలి. ఒక హై ఫ్లేమ్ అయినా సరే. ఇవి ఓవర్ కుక్ మాత్రం అస్సలు కావద్దు. ఎందుకంటే మనకి ఆ టేస్ట్‌నెస్ అనేది తెలీదనమాట. సో, దాని తర్వాత ఇంక సాల్ట్ కూడా వేసుకొని అలా కలుపుకోవాలి. ఇంగా కలుపుకున్న దాంట్లో మనం ఇంగ సాల్ట్ యాజ్ యూజువల్ ఏసుకోవాలి. లైక్ కలుపుకొని పెట్టుకోవాలనమాట. సో, ఎంత చేసినా గానీ బయట నూడిల్స్ అంటాం గానీ ఇంట్లో కూడా బానే ఉంటాయండి. తర్వాత ఏంటంటే ఇంగ ఎగ్స్ కూడా ఏసేసుకుంటాం. సో, ఇలా ఎగ్స్ వేసేసుకొని ఇంక మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఇంకా మనం సాసెస్ అవన్నీ ఏస్తాం కాబట్టి దాన్ని బట్టి ఏసుకోవాలి. ఇక్కడైతే మేము 1 టేబుల్ స్పూన్‌కి ఇంకా ఎక్కువనే కారం అయితే ఏసుకున్నాం. సో, ఆ కారానికి తగ్గట్టు సాల్ట్ కూడా ఏసుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం ముందు కూడా ఏసుకున్నాం గదా! సో, దాన్ని బట్టి సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో, అలా సాల్ట్ వేసుకొని కొంచెం చిన్నగా కలుపుకోవాలి. ఎక్కువ కూడా అది చేయొద్దనమాట. కొంచెం ఒక 2, 3 మినిట్స్ ఉంచేసి మనకి ఫ్లేవర్ కోసమని మిరియాల పొడి యాడ్ చేసుకుంటాం. ఇంకా నూడిల్స్ మసాలా, ఇంకా మ్యాగీ మసాలా అట్లాంటి మసాలాలు ఏమైనా ఉంటే ఏసేసుకోవాలి. సో, అలా ఏసేసుకొని కొంచెంసేపు ఉంచేసి మనం ఇందాక నూడిల్స్ అయితే కుక్ చేసుకున్నాం కదా! దాంట్లో కూల్ వాటర్ అయితే ఏసుకోవాలి. ఎందుకంటే అది ఓవర్ కుక్ కావద్దని చెప్పాను కదా! సో, 90% కుక్ అయ్యాక తీసేసుకొని ఇలా నూడిల్స్ వేసేసుకొని ఇంగ కలిపేసుకుంటే మన నూడిల్స్ రెడీ. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇలా స్లోగా కలుపుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా స్లోగా నూడిల్స్ కలుపుకుంటూ చేసేస్తే మన నూడిల్స్ చాలా బాగా ఉంటాయన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ మనం ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటది కదా! డూ ట్రై ద రెసిపీ. లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ శ్రవంతీస్ లిటిల్ వరల్డ్. థాంక్స్ ఫర్